దాదాపు 15 నెలల ఎదురుచూపు. ఆ యువ ఆటగాడు ఎప్పుడు తిరిగి మైదానంలోకి అడుగు పెడతాడో అనే నిరీక్షణ. 3 ఫార్మాట్లలోనూ టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదిగిన అతనికి రోడ్డు ప్రమాదం రూపంలో బ్రేక్ పడింది. ప్రాణాలైతే దక్కాయి, కానీ ఆ ఘటనతో కెరియర్ ప్రమాదంలో పడింది. మళ్ళీ ఆడటం అనుమానంగా మారిపోయింది. కానీ ఆ యోధుడు ఆగిపోలేదు. ఆగిపోతే యోధుడు ఎలా అవుతాడు? అందుకే కోలుకున్నాడు, తిరిగి పుంజుకున్నాడు, మైదానంలో అడుగుపెట్టాడు. మునపటిలా మెరుపులు మెరిపిస్తున్నాడు. అతనే రిషబ్ పంత్. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్పై మెరుపు అర్ధశతకంతో మునుపటి పంత్ను గుర్తు చేశాడు. చెన్నైపై పంత్ ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమని చెప్పాలి. కేవలం అతను పరుగులు చేసిన విధానమే కాదు, ఆ స్థాయికి తిరిగి చేరుకోవడానికి అతను పడ్డ కష్టం ఎంతో విలువైంది. అసలు పంత్ క్రికెట్ ఆడతాడా అనే సందేహాలు వినిపించాయి. ఒకవేళ ఆడినా మునుపటిలా రాణిస్తాడా అనే ప్రశ్నలు కూడా కలిగాయి. వీటన్నిటికీ ఈ ఒక్క ఇన్నింగ్స్తో పంత్ సమాధానం ఇచ్చాడు. సంకల్ప బలం ఉండాలే, కానీ సవాళ్ళను దాటడం సులువేనని చాటాడు. ఆటపై ప్రేమతో తనను తాను మళ్ళీ ఆటగాడిగా నిలబెట్టుకున్నాడు. పూర్తి స్థాయిలో వికెట్ కీపింగ్ బాధ్యతలకు తోడు జట్టును నడిపించే భారం అతనిపైనే ఉంది. ఇక బ్యాటింగ్లోనూ అతనే కీలకం. అటు కెప్టెన్గా ఈ సీజన్లో జట్టు తొలి విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత పంత్ ఈ లీగ్తో పునరాగమనం చేస్తున్నాడనగానే అందరి ఫోకస్ అతనిపైనే ఉంది. బ్యాటింగ్ ఆర్డర్లో అతనిపై భారం ఎక్కువగా ఉంది. ఢిల్లీ తొలి 2 మ్యాచ్ల్లో మధ్య ఓవర్లు మెరుగ్గా ఆడలేక ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో పంత్ వరుసగా మొదటి మ్యాచ్లో గాను పంజాబ్ కింగ్స్ మీద 13 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఇక తర్వాత మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ మీద 26 బంతుల్లో 28 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. లై అందుకోవడానికి అతనికి ఈ 2 మ్యాచ్లు అవసరమయ్యాయి. ఇప్పుడు చెన్నైతో మ్యాచ్లో అయితే చెలరేగిపోయాడు. ఏకంగా 32 బంతుల్లోనే 51 పరుగులు, దానిలో 4 4లు 3 6లతో చెలరేగిపోయాడు. ఎక్స్ట్రీమ్లీ ఒంటి చేత్తో కొట్టిన 6 అయితే పంత్ను మళ్ళీ గుర్తు చేశాయి. మధ్య ఓవర్లో ధనాధన్ బ్యాటింగ్తో అదరగొట్టాడు. సిఎస్కేతో మ్యాచ్లోనూ మిచెల్ మాస్టర్స్ విఫలమయ్యారు. అక్షర్ పటేల్ వేగంగా ఆడలేకపోయాడు. పంత్ ఇన్నింగ్స్ లేకపోయి ఉంటే ఢిల్లీ మరోసారి తక్కువ స్కోర్కే పరిమితమయ్యేది. ఈ నేపథ్యంలో తన పాత్రను పంత్ చక్కగా పోషించాడు. ఐపీఎల్ ముగియగానే జూన్ 1న టీ20 ప్రపంచ కప్ ఆరంభం అవుతుంది. 2007 తర్వాత మరోసారి పొట్టి కప్పు గెలవలేకపోయిన భారత్ ఈ కప్పును సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. 2013 తర్వాత ఐసీసీ టోర్నీలో జైకేతను ఎగరవేయలేకపోయిన టీమిండియా ఈ పొట్టి కప్పుతో నిరీక్షణ ముగింపు పలకాలని చూస్తోంది. ఆదర్శిగా జట్టుకు పంత్ ఎంతో అవసరం. పంత్ గైరాజాలతో జట్టులో చాలామంది వికెట్ కీపర్లను ప్రయత్నించి చూసింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్ కిషన్ పరిగణనలో లేడనే చెప్పాలి. జితేష్ శర్మ, ధ్రువ్ జురేల్, సంజు శాంసన్, అవసరమైతే కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ బ్యాటరీస్లో ఉన్నారు. కానీ వీళ్ళపై పూర్తిగా నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి. అదే పంత్ ఈ సీజన్లో దూకుడు కొనసాగించి తిరిగి టీమిండియాలోకి వస్తే జట్టుకు లాభం కలుగుతుంది. ఇప్పుడు ఈ ఇన్నింగ్స్తో పంత్కు కొత్త ఆరంభం దక్కింది. ఇలాగే సాగితే టీ20 ప్రపంచ కప్లోనూ ఖచ్చితంగా ఆడతాడు. ఈ టోర్నీలోనూ సత్తా చాటి ఐసీసీ టోర్నీలో భారత నిరీక్షణకు తరలించాలనేది అభిమానుల ఆకాంక్ష. అయితే ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో గాను రిషబ్ పంత్కు ప్లేస్ దొరుకుతుందని మీరు అనుకుంటున్నారా? అలాగే ఈ ఐపీఎల్లో ఇంకా పంత్ సత్తా చాటే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.